అందరికీ హాయ్ అండి. ఆమ్లెట్ అంటే దోసలాగా చేయకుండా ఇలాగ పడ్డు పాత్రలో పడ్డు ఆమ్లెట్ చేసుకుని పిల్లలకి ఇవ్వండి. చాలా ఇష్టపడి తింటారు. అలాగే చూడడానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు చేసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. 3 ఎగ్స్ తీసుకుంటే 20 నుండి 22 పడ్డు ఆమ్లెట్‌లు అవుతుంది. సో 3 గుడ్లు కావాలి. నెక్స్ట్ వచ్చి మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3, కొత్తిమీర కొంచెం కావాలి. పచ్చిమిర్చి కారం తగినంత ఒక 2 నుండి 3 సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్ కొంచెం తీసుకోవాలి. లేదు అంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గుడ్లన్నీ ఇలా బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత ఒకసారి బీట్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఒకసారి బీట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి బాగా ఆ ఉప్పు కారం మసాలాలన్నీ అంటేలా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. బీట్ చేసుకుంటే ఆ ఉల్లిపాయలకి అన్నిటికి కూడా మసాలా పడుతుంది కదా, అప్పుడు మనం తినే పడ్డు ఆమ్లెట్ సూపర్గా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని పడ్డు పాత్ర పెట్టేసి కొంచెం ఇలాగా ఆయిల్ ఎక్కువ వేసే అవసరం లేదండి. కొంచెం ఇలా బ్రష్తో గ్రీస్ చేసేస్తే చాలన్నమాట. ఎక్కువ ఆయిల్ పట్టదు ఆమ్లెట్కి. ఇలా వేసిన తర్వాత తవా కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత మనం కొంచెం వేసుకోవాలి. ఫుల్గా వేసుకోకూడదండి. 3/4 ఈ బ్యాటర్ని 3/4 వేసుకుంటే ఉబ్బుతుంది కదా, పొంగి మళ్ళీ పైనకి వస్తుంది కదా. సో 3/4 బ్యాటర్ని వేసుకుంటే చాలండి. వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకడానికి వదలాలి. మీడియం కాదు, హై కాదు, లో ఫ్లేమ్లో ఉడకడానికి వదలాలి. ఆమ్లెట్ అంటే వేగం ఉడికిపోతుంది. దాంతోపాటు మీడియం హై పెట్టేసినామంటే ఆమ్లెట్ మాడిపోతుంది. నెక్స్ట్ ఆ పడ్డు తవా ఉన్నది కదా, ఆ తవా కూడా నల్లగా మాడిపోతుందండి. మనకి ఎక్కువ రోజులు రావాలి, నీట్గా ఉండాలంటే లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలంటే బాయిల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? పాత్ర ఇంపార్టెంటే, ఆమ్లెట్ కూడా మనకి ఇంపార్టెంటే. సో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, స్పూన్ తోటి ఎంత ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఆమ్లెట్ కాకుండా ఇలాగ చేసి ఇచ్చారనుకోండి, మనకి పానీపూరి తినేటప్పుడు ఎంత ఖుషీగా ఫీల్ అవుతామో అలాగే ఉంటుంది. నాకు మసాలా పూరి అంత ఇష్టపడదు. పానీపూరి తింటే నోరు నిండా ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం. ఇలాగే మీరు పడ్డు ఆమ్లెట్ చేసుకుని పిల్లలకి ఇవ్వండి. ఒక్కసారికి ఒక పడ్డు తినేస్తాం కదా, చాలా చాలా రుచి అనిపిస్తుంది, టేస్ట్ బాగుంటుంది. సెకండ్ బ్యాచ్కి ఒక 2 తక్కువ అయ్యింది. టోటల్గా మనకి 3 ఎగ్స్కి 22 పడ్డు వచ్చిందనమాట. ఓకేనా? ఇలా చేసుకుని పిల్లలకి లంచ్ బాక్స్కి ఇవ్వండి. ఒక్కటి కూడా మిగిల్చుకుంటూ వచ్చేస్తారు. చాలా చాలా హ్యాపీగా స్కూల్ నుండి ఇంటికి వస్తారు. మీకు ఈ పడ్డు ఆమ్లెట్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి? అందరికీ బాయ్.